హలో అండి. జాబ్స్టో యాప్లో జస్ట్ వన్ క్లిక్తో హాస్టల్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. మీకు తెలుసా? రెంట్ రిపోర్ట్స్, అటెండెంట్ రిపోర్ట్స్, కలెక్షన్ రిపోర్ట్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫార్మాట్ ఆర్ ఎక్సెల్ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం జాబ్స్టోలో లాగిన్ అయిన తర్వాత రిపోర్ట్స్ ఫోల్డర్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి కలెక్షన్ రిపోర్ట్, రెంట్ రిపోర్ట్, టీనెంట్ రిపోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కలెక్షన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ బేస్డ్ ఆన్ ద హాస్టల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఫిక్స్ చేసుకొని లైక్ ఏ డేట్ నుంచి మనకి ఏ డేట్ వరకు కావాలో అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత జనరేట్ రిపోర్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది మన రిజిస్టర్ అయిన మెయిల్కి వెళ్తుందనమాట. సో ఆ మెయిల్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రిపోర్ట్స్ వస్తాయి, రిఫ్రెష్ చేసి చూసుకోవచ్చు. రిపోర్ట్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని డేటా చూసుకోవచ్చు. ఇది మనము మంత్లీ కానీ వీక్లీ కానీ ఎప్పుడైనా మనకి ఏ డౌట్స్ వచ్చినా ఈ రిపోర్ట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీనెంట్ రిపోర్ట్, కలెక్షన్ రిపోర్ట్ ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని మనం కలెక్షన్ ఎంత, మనకి ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎంతమంది ఫీజ్ పే చేశారు అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి టీనెంట్స్ బిఫోర్ మంత్ ఎలా ఉన్నారు, తర్వాత మంత్ ఎలా ఉన్నారు అని చెప్పి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది ఒక ఫార్మాట్ అనమాట. అండ్ ఇంకొకటి అటెండెన్స్ షీట్ అండ్ కలెక్షన్ రిపోర్ట్. కలెక్షన్ వచ్చేసి ఎంతమంది ఫీజ్ పే చేశారు అని ఆ ఫీజు విత్ డ్యూస్ వస్తాయి మనకి. ఓకే, సో నేమ్, రూమ్ నెంబర్, షేరింగ్ టైప్, డ్యూస్ ఎంత పే చేశారు అని చెప్పి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్ కేసు మనకి హాస్టల్లో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి షేర్ చేయడం, అన్ని డీటెయిల్స్ షేర్ చేయడం ఇష్టం లేకపోతే ఇలా మనము రిపోర్ట్ డౌన్లోడ్ చేసి మనకి ఇష్టం లేని డేటాని అక్కడ డిలీట్ చేసుకొని ఆ రిపోర్ట్ మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లైక్ ఫీజ్ కలెక్షన్ మనకి హైడ్ చేసి ఆ రిపోర్ట్ వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కలెక్షన్ రిపోర్ట్, డ్యూస్, పేమెంట్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. మనకు డేటా అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఏ మంత్ ఎంత వచ్చింది అని చెప్పి మనం అక్కడ ఫిల్టర్ చేస్తే ఆ మంత్ రిపోర్ట్సే మనకి మెయిల్కి వస్తాయి. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈజీగా ఎంత కట్టారు, ఎక్కడ మిస్ అయినా కానీ ఈ రిపోర్ట్స్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. మన డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు. అండ్ మనము ప్రతి టీనెంట్కి ఒక పేపర్లో ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డేటాని. లైక్ వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఏదైనా సరే మనకి ఇక్కడ రిపోర్ట్లో ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి మనకి పేపర్ యూజ్ అనేది ఏమీ ఉండదు. సో ఇదే అండి.